హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'జకీర్ టాకీస్'. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులున్నారంటూ కొన్ని ఆరోపణలొస్తున్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ కోవర్టులున్నారని కొన్ని ఆరోపణలొస్తున్నాయి. ఆ విషయాన్ని కేటీఆర్ స్వయంగా కొన్ని రోజుల క్రితం చెప్పాడు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండే కోవర్టులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమాచారాన్ని కాంగ్రెస్‌కు చేరవేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్న వాళ్ళు, కాంగ్రెస్ నాయకులుగా పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళలో కొంతమంది ఇన్ఫార్మర్‌లుగా మారి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బు తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి సమాచారం అందజేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మైనపల్లి హనుమంతరావు ఆరోపించారు. మైనపల్లి హనుమంతరావు ఏం ఆరోపించారంటే, కాంగ్రెస్ పార్టీని బతికించడానికి, నిలబెట్టడానికి, మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి మేమందరం గట్టిగా పనిచేస్తుంటే, కొంతమంది నాయకులు మాత్రం వాళ్ళు కోవట్టులుగా మారి, వాళ్ళు డబ్బుకు లొంగిపోయి బీఆర్ఎస్ పార్టీకి సమాచారాన్ని చేరవేస్తున్నారంటూ ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే ఏ రోజైతే కోవర్టులు గనక తేలితే, కోవర్టులుగా ఎవరైనా బయట బయట నిర్ధారణ జరిగితే, వాళ్ళను మాత్రం బట్టలు విప్పి నడి వీధిలో కొట్టుకుంటూ నేను తిప్పుతానని మైనపల్లి హనుమంతరావు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇదొక యాంగిల్. అండ్ నౌ మనం అధికార యంత్రాంగం దగ్గరికి రావాలి. అధికార యంత్రాంగంలో కూడా ఇప్పటికీ చాలామందికి బీఆర్ఎస్ వాసనలు పోవడం లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకిచ్చిన స్వేచ్ఛ కావచ్చు, లేకుంటే వాళ్ళకిచ్చిన ఇతరత్ర ప్రయోజనాలు కావచ్చు. సో, వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాటలాగా కొనసాగింది. వాళ్ళు చాలామంది అధికారులు, ఉద్యోగులు ఆ సమయం ఆ పర్టిక్యులర్ సీజన్ అంటాం కదా మనం. ఆ టైం 2014-2023 ఇదొక స్వర్ణయుగం అని కూడా వాళ్ళు అనుకున్న సందర్భాలున్నాయి. చాలా మందిలో ఇప్పటికీ అదొక రకమైన అంటే వాళ్ళొక ట్రాన్స్‌లో ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందని అనుకునే వాళ్ళున్నారు. ఎందుకంటే ఇక్కడ టైట్ అవుతుంది. అంటే అధికార యంత్రాంగం సరిగ్గా పనిచేయడం లేదని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసిన విషయం నాకు తెలుసు. ఈ కాంటెక్స్ట్‌లో అధికార యంత్రాంగంలో కూడా కోవటులు ఉన్నట్టుగా ఆరోపణలొస్తున్నాయి, విమర్శలొస్తున్నాయి. సో, ఈ కోవటులను అంటే ఒకటి పార్టీలో ఉన్న కోవట్లను ఏరిపారేయాలి. అట్లాగే అధికార యంత్రాంగంలో ఉన్న కోవట్లను కూడా పసిగట్టి ఏరివేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. అదర్‌వైజ్ ఏంటంటే ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఆ నిర్ణయాలకు ముందే ఆ నిర్ణయాలు బీఆర్ఎస్‌కు చేరే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను గదా! ఇప్పటికీ కొంతమంది అధికారులు, ఉద్యోగులు వాళ్ళు కేసీఆర్, కేటీఆర్ పట్ల వాళ్ళు విధేయతను వదులుకోలేకపోతున్నారు. అంటే చూడండి, వాళ్ళకు ఏ రకమైన సంపద వచ్చి పడిందో, లేకుంటే ఏ రకంగా ప్రయోజనాలు లభించాయో దాన్ని బట్టి అసెస్ చేయొచ్చు మనం. సింపుల్‌గా అసెస్ చేయొచ్చు. అందువల్ల వాళ్ళకేంటంటే బీఆర్ఎస్ పార్టీ పట్ల వాళ్ళ విధేయత, లాయల్టీని వాళ్ళు చూపెట్టుకోవడానికి బహుశా ఇట్లా ఇన్ఫార్మర్స్‌గా పనిచేస్తూ ఉండొచ్చు. కొన్ని డెసిషన్స్ బీఆర్ఎస్ పార్టీకి ముందే వెళుతున్నాయన్న విషయం ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేశాయి. దానివల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తమైన మాట నిజం. అట్లాగే కొన్ని శాఖల నుంచి కొంతమందిని ఉద్వాసన పలకడము, లేకుంటే వేరే శాఖలకు బదిలీ చేయడము, ఇవన్నీ కూడా నిర్ణయాలు జరుగుతున్నాయి. అది కొన్ని కీలకమైన నిర్ణయాలు. అది ఇరిగేషన్ కావచ్చు, లేకుంటే మరొక శాఖ కావచ్చు, మరొక శాఖ కావచ్చు. ఏదైనా కావచ్చు. ప్రభుత్వంలో ఏ శాఖలో ఏం జరుగుతుందో ఇప్పటికప్పుడు ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్‌కు సమాచారం అందుతోంది అని ఒక ఆరోపణ ఉంది. దీనికి సంబంధించి నిజానిజాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఒక టీమ్‌ను పెట్టి, అండర్ కవర్ టీమ్‌ని పెట్టి నిర్ధారించుకోవాల్సి ఉంది. వాళ్ళందరి పైన కూడా నిఘా పెట్టవలసిన అవసరం ఉంది. అట్లాగే ఈ మంత్రులందరి దగ్గర పనిచేసే వాళ్ళందరూ పీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో, ఈ పీఆర్ఓలందరూ కూడా బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళే. ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది నా చాలా పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రుల దగ్గర పనిచేస్తున్న పీఆర్ఓలందరూ గతంలో బీఆర్ఎస్ మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళే. కనుక వాళ్ళు ఇప్పుడు మంత్రుల దగ్గర విధేయతగా కనిపిస్తుండొచ్చు. ఇక్కడ ఎవరైతే ఏ మంత్రి దగ్గరైతే పనిచేస్తున్నాడో ఆ పీఆర్ఓ ఆ మంత్రి పట్ల లాయల్‌గా, నిబద్ధతగా కనిపిస్తుండొచ్చు. కానీ అదే సమయంలో పూర్వాశ్రమంలో తన ఆహ్, తాను ఎక్కడైతే పనిచేశాడో అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర, వాళ్ళ పట్ల విధేయతను కూడా వాళ్ళు వదులుకున్నారు అని చెప్పడానికి వెంటనే మనం చెప్పలేం. విధేయతను వదులుకోవచ్చు, వదులుకోకపోవచ్చు. 2 ఉంటాయి అక్కడ డైమెన్షన్స్. ఆ డైనమిక్స్‌ను గమనించాల్సిన అవసరం ఉంటుంది. రెండోది
అధికార యంత్రాంగం కనుక సమర్థంగా పనిచేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు గదా! అంతకంటే ఇంకా సమర్థుడైన ముఖ్యమంత్రి కూడా తన నిర్ణయాలను డెలివరీ చేయలేడు. అంటే ఎప్పుడైనా సరే ప్రజలకు కావాల్సినేంటి గూడ్స్ డెలివరీ కావాలి. ఆ గూడ్స్ డెలివరీ కావాలంటే ఎట్లా ఇప్పుడు సన్నబియ్యం పథకం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సన్నబియ్యం పథకానికి విస్తృతమైన ప్రచారం లభించాల్సి ఉంది. లభించలేదు. దీనికి కారణాలేమిటంటే సీఎం ఆలోచించవలసి ఉంది. లేదా సీఎం చుట్టూ ఉన్న సలహాదారులు ఆలోచించవలసి ఉంది. అట్లాగే సీఎంకు ఇప్పుడు రీసెంట్‌గా అపాయింట్ అయిన సీఎం చీఫ్ పీఆర్ఓ మల్సూర్ అయినా సరే ఆలోచించవలసి ఉంది. ఎందుకు? ఎక్కడ లోపం ఉంది? ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉన్నట్టుగాను, బీఆర్ఎస్ పార్టీయే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టుగాను, ఈ అధికారులు కొంతమంది భావించడం, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆ రకంగా ప్రవర్తించడం, బీఆర్ఎస్ పార్టీ మీడియాలో అప్పర్ హ్యాండ్ కావడం, వీటిని చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంది. పరిపాలనా యంత్రాంగంలో మొత్తం ప్రక్షాళన చేయవలసే ఉంది. ఎందుకంటే ఐఏఎస్‌లు, ఐపీఎస్ అధికారులు వాళ్ళు మేము మేముంటాం. మేము 35 ఏళ్ళు మా సర్వీస్ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ వీళ్ళెంత అంటే రాజకీయ నాయకత్వం పట్ల చాలామందికి చులకన భావం ఉంది. కనుక అంటే రాజకీయ నాయకత్వానికి రాజ్యాంగంలో చాలా కీలకమైన పాత్ర ఇచ్చింది రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఏమిచ్చింది? అంతిమంగా ఏ నిర్ణయమైనా సరే అంటే ప్రజల అవసరాలకు సంబంధించిన నిర్ణయాలు ఏవైనా కూడా అది రాజకీయ నాయకత్వమే తీసుకోవాలని ఉంది. సో, రాజకీయ నాయకత్వం ఎవరైనా కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు. ప్రజల మ్యాండేట్‌ని బట్టి ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ వచ్చిన తర్వాత ఈ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు చేసే పనేంటంటే ఈ రాజకీయ నాయకత్వానికి సరైన సలహాలు ఇవ్వకపోవడమో, లేకుంటే గతంలో చేసిన అధికారం చెలాయించిన పార్టీ పట్ల ఏమైనా మొగ్గు చూపడమో, ఇటువంటివి జరిగితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. సో, అంటే ఓవరాల్‌గా నేను చెప్పదలుచుకున్నదేంటంటే ఈ మధ్య కాలంలోనే ఒక ఇంటర్వ్యూలో లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఒక కామెంట్ చేశాడు. ఆయన ఏం చెప్పాడంటే పరిపాలన అంటే రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. అంటే ఎట్లా పాలించాలో రేవంత్ రెడ్డి చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మనసులో ఏదుంటే అది బయటకు చెప్పేస్తాడు. మొహమాటం లేకుండా అనేస్తాడు. అఫీషియల్స్ తాను ఎంత స్పీడ్‌గా వెళుతున్నాడో అంత స్పీడ్‌గా వాళ్ళు పనిచేయడం లేదని అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఏమంటారు క్యాపబిలిటీస్‌ని ప్రదర్శించడం లేదని ఆయన ఓపెన్‌గానే ఒక సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. దాన్ని కూడా జయప్రకాష్ నారాయణ ప్రస్తావించారు. కనుక జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు, మరికొంతమంది మేధావులు లేకుంటే ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు చాలామంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల ఎంత సానుకూలంగా మాట్లాడినా కూడా గ్రౌండ్ లెవెల్‌లో ఒకటి అధికార యంత్రాంగం నేను చెప్తున్నది. రెండోది పార్టీకి సంబంధించిన క్యాడర్, పార్టీ నాయకులు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, వివిధ స్థాయిలో పదవులో ఉన్నవాళ్ళు కావచ్చు. వాళ్ళలో ఎవరు కోవర్టులుగా పనిచేసినా అంటే అవతల పార్టీకి ప్రయోజనం కలిగించే విధమైన ఇన్ఫర్మేషన్ పంపించినా అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ దానివల్ల భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితులు కూడా రావచ్చు. థాంక్ యూ వెరీ మచ్.